బ్రేకింగ్ న్యూస్ దివ్యల మాధురికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మాధురి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అని మాధురి అనుకుంటోంది. వీడియో రిలీజ్ చేశారు మాధురి. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నానని మాధురి చెప్తున్నారు. బ్లడ్ క్లాట్ అయి బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు అని మాధురి చెప్తున్నారు. మీ అందరినీ బాగా మిస్ అవుతాను. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మళ్ళీ వచ్చాక మీ అందరితో అన్ని వివరంగా మాట్లాడతా అంటూ మాధురి చెప్తున్నారు. మాధురి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ మాధురి ఏమన్నారు ఒకసారి చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్ట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు. మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్ట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు. మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాధురి తీసుకున్న ఈ నిర్ణయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యంనాయుడు అందిస్తారు. సత్యంనాయుడు, మాధురి ఆరోగ్యం ఎలా ఉంది? 10 రోజుల పాటు ఆమె బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను డాక్టర్ల సలహాతో అని చెప్తున్నారు. ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి? రోహిత్, ప్రస్తుతం మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తుందని వైద్యులు నిన్న చికిత్సకే వెళ్ళినటువంటి మాధురి స్పష్టం చేశారు. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగినటువంటి కార్ యాక్సిడెంట్లో గాయపడినటువంటి మాధురికి వెనువెంటనే పలాస ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కేజీహెచ్కి తరలించారు. కేజీహెచ్ హాస్పిటల్ వర్గీయులు కూడాను బెటర్ ట్రీట్మెంట్ కోసం అపోలోకి తరలించడం జరిగింది. అయితే హెడ్ ఇంజరీ కావడంతో ఆ ఇంజరీ ఫైండ్ అవుట్ అవడంలో మాత్రం తత్సారం జరుగుతూ ఉంది. తలకు ఇంటర్నల్గా తగిలినటువంటి ఈ గాయం విషయంలో మాత్రం అది 6 నెలలైనా కూడా అది ఫైండ్ అవుట్ అయ్యే పరిస్థితి లేనటువంటి వైద్యుల సూచన మేరకు ఇటీవల తనపై వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు వైసీపీ ఎమ్మెల్సీ టెక్కల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి దువ్వాడ సీన్తో ఆమె సాన్నిధ్యాల సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పి భారీ ఆరోపణల మేరకు మదన పడినటువంటి మాధురి 2 ఏళ్ల క్రితం వాణితో పరిచయం కాస్త రాజకీయ ప్రవేశం జరిగింది. రాజకీయంలో ప్రవేశించిన తర్వాత రాజకీయ అరంగేట్రానికి ఎమ్మెల్సీ దువ్వాడ సీన్తో ఉన్నటువంటి సత్సంబంధాలు మాత్రం అక్రమ సంబంధంగా తమ భార్య తనకు అంటకట్టడం, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నానన్నటువంటి అక్కస్తోన లేకపోతే ఆమె స్వార్థం కోసం తన పావులా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. ఆమెపై వచ్చినటువంటి ఈ ఆరోపణలు మాత్రం అవాస్తవమని సమాజాన్ని తెలియజేసేటికి గత శనివారం ఆమె మీడియా ముందుకొచ్చి జరిగిన వాస్తవాలను పోసుగుచ్చినట్టు కూడాను అందరికీ చెప్పడం జరిగింది. అనంతరం మాత్రం వాణి మరో ఆరోపణ కూడా చేసింది. ఎందుకంటే వారి పిల్లలకి DNA టెస్టులు చేయించాలని చెప్పేసి చేసినటువంటి కామెంట్ మాత్రం పిల్లలు మాధురిని అడగడం జరిగింది. అమ్మ మాకు DNA టెస్టులు చేస్తానని అడిగిన మాటకి మాత్రం మదన పడినటువంటి మాధురి టెక్కల నుండి కారు వేసుకొని పలాస వైపు హైవే మీద వెళ్తున్న సమయంలో పలాస టోల్గేట్ దాటిన వెంటనే ఆగి ఉన్న కారును ఢీకొన్న ఘటనలో మాత్రం ఆమె తీవ్రంగా గాయపడింది. అంటే గాయాలేవి బయటికి కనిపించకపోయినా కూడాను కారు పూర్తిగా అతివేగంతో వెళ్ళి ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టి చక్రాలన్నీ పైకొచ్చి బానెట్ కింద అంటే ఏదైతే టాప్ ఉంటుందో కింద పడిపోయి పడుతుంది. అటువంటి ఘటన నుండి బయటపడినటువంటి మాధురికి ఎక్కడ కూడా గాయాలు కాలేదు. అయితే హెడ్ ఇంజరీ అయిందని మాత్రం వైద్యులు నిన్న సూచన జారీ చేశారు. మీరు కనుక రెస్ట్ తీసుకోకపోతే మేము వైద్యం చేయమని చెప్పి డాక్టర్లు తెగేసి చెప్పడం
కావడంతో వాణి మాత్రం ఈరోజు ఈ డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో మాధ్యమాల్లో ఆమెకి వచ్చినటువంటి సమస్యను చెప్పుకునేందుకు అనునిత్యం కూడాను ఆమె స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చికిత్స చేయించుకోకపోతే మాత్రం ప్రాణాలకు హాని ఉంది, మీరు కనుక ఈ రెస్ట్ తీసుకోకపోతే చికిత్స చేయడానికి కూడాను మేము ముందుకు రామని వైద్యులు చెప్పిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి డెసిషన్ ఇది. నిన్న సాయంత్రం ఆమె అపోలో హాస్పిటల్లో వైద్య చికిత్సలు నిర్వహించుకున్నారు. స్కానింగ్లో మాత్రం ఈరోజు ఆమెకి మెదడులో ఏదైతే నరాలు క్లాట్ అయ్యే బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది కూడా డాక్టర్లు సూచించేశారు. అది కూడా మైనర్ బ్లీడింగ్, కానీ అది రోజు రోజుకి ఎక్కువయ్యే పరిస్థితి. ఎందుకంటే అనునిత్యం మీడియాతో మాట్లాడడం కానీ ఆమెకున్నటువంటి కుటుంబ సంబంధించిన ఒత్తిళ్లు కావచ్చు, ఆమె పైనటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడాను అంటే మనసుకు సంబంధించినవి, అంటే మైండ్కి సంబంధించినటువంటి అంశాలే ఆమెను తీవ్రంగా బాధిస్తున్న ఈ తరుణంలో ఆవిడకి మాత్రం రెస్ట్ అవసరం. రెస్ట్ కనుక తీసుకోకపోతే చికిత్స చేసేది లేదని వైద్యులు తెగేసి చెప్పడంతోనే ఈమె మాత్రం సోషల్ మీడియాకి ఇప్పుడు ప్రస్తుతానికి 10 రోజుల పాటు దూరంగా ఉంటాను, తనకు వచ్చిన ఏవైనా ఉంటే కనుక 10 రోజుల తర్వాత చెప్పుకున్నాను, తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడాను ఆమె థ్యాంక్స్ చెప్తూనే పాటు తమకు ఇంకా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వాణి ఇంకా ఇంటి దగ్గర బయట ఉంచడం, మరోవైపు దుబార్సీని బాహ్య ప్రపంచం రాకపోవడం, ఆ రోజు ఇంత ఘటన జరిగినా కూడా ఆయన ఇప్పటి వరకు కూడాను తనకు వచ్చి కనీసం వాదార్చే ప్రయత్నం చేసే అవకాశం లేకపోవడం, ఇవన్నీ కూడాను. మరోవైపు అక్కడ 3 పిల్లలు కూడాను తల్లి దూరంగా ఉండాల్సి వచ్చింది. వైద్య చికిత్స నిమిత్తం వైజాగ్లో మాధురి ఉండడం, పిల్లలు 3 కూడాను మా అమ్మ తాతయ్య దగ్గర ఉండడం, భర్త విదేశాల్లో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఆమె చుట్టూ కూడాను వలయంలో ఉన్నాయి. ఇటువంటి పరిణామాల్లో తనకు వచ్చిన ఈ కష్టాన్ని చెప్పుకునేందుకు మాధ్యమం వేదిక, సోషల్ మీడియా వేదిక తాను చేస్తున్న ప్రయత్నంలో తన అనారోగ్యం మాత్రం తనని వెంటాడుతుంది. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తర్వాత ఈ రోజు వరకు కూడాను ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలు చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఇంటర్నల్గా తనకు ఆ రోజు జరిగినటువంటి ఆ గాయాలు ఏవైతున్నా అవి తలకి పెద్దగా గాయం తగిలింది. ఆ రోజు పలాసలో చికిత్స నిర్వహించిన వైద్యులు కూడా స్పష్టం చేశారు, హెడ్ ఇంజరీ ఉంది, అది మైనరు, కాకపోతే మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కి వెళ్ళమని చెప్పి రిఫర్ చేయడం జరిగింది. కేజీహెచ్లో రిఫర్ చేసిన తర్వాత కూడా ఆమె ప్రైవేట్ హాస్పిటల్కి అపోలో తరలించారు. అపోలోలో ఆ రోజు వైద్యం చేసినటువంటి వైద్యులు మాత్రం ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత వైద్య పరీక్షలు అంటే స్కానింగ్ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. ఈ స్కానింగ్లో మాత్రం నిన్న మెదడులో నరం బ్లడ్ క్లాట్ అయింది. ఆ క్లాట్ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది అన్నటువంటి ఒక సంకేతాలు రావడంతో ఆమెను అప్రమత్తం చేశారు. మీరు కనుక రెస్ట్ తీసుకోకపోతే మాత్రం వైద్యం అనవసరం, మీకు ప్రాణానికి హాని ఉందని కూడా వైద్యులు చెప్పడంతోనే ఆమె నిర్ణయం తీసుకున్న దానిలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ విషయంలో మాత్రం తాను మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చి ఈ సమస్యపై మాట్లాడతానని కూడాను ఆమె చెప్పడం జరిగింది. అంటే ఆమెపై వస్తున్న ప్రతి ఆరోపణల విషయంలో కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో పాటు ఈరోజు ఎవరైతే తనపై ఆరోపణలు చేశారో ఆరోపణలకి నేను సమాధానం చెప్పాలి, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా దూరమై ఒంటరిగా బతుకుతున్న పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తనకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్య మాత్రం తనకు జీవనమరణ సమస్యగా మారిందన్న ఆవేదన కూడా ఆవిడ వెంటాడుతుంది. టెక్కల్లో భరతనాట్యం నేర్పించుకుంటూ అందరికీ సుపరిచితులైనటువంటి మాధురి వైసీపీ పార్టీలో చేర్పించడానికి వాణి దోహదపడింది. వైసీపీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడంతో పాటు సార్వత్రిక ఎన్నికలు అంటే 2000 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ దువ్వాడికి ఎమ్మెల్యే వైసీపీ టికెట్ ఇవ్వడం, ఆ టికెట్ రాజకీయాలుగా పూర్తిగా ఆమె మాత్రం ఆయనకి సహకరించి ఈ పరిణామాలన్నీ కూడాను ఆమెకి అక్రమ సంబంధం అంటగట్టారు. ఆ అక్రమ సంబంధం వరకు ఆయన ఒక స్నేహితుడిగానే నేను భావించాను తప్ప ఇలా తనపై ఇలాంటి ఆరోపణ చేయడానికి మాత్రం ఆమె తీవ్ర మదనపాటు గురి చేసింది. అనంతరం మాత్రం వాణి బయటకు వచ్చి ఆ అక్రమ సంబంధాన్ని బాహాటని చెప్పిన 2 రోజులకి ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నీ కూడా పోసుకుంటూ చెప్పినటువంటి నేపథ్యంలో తన పిల్లలపై కూడా తప్పుడు ఆరోపణలు చేయడంతో పిల్లలు అడిగినటువంటి మాటలకు మాత్రం మదనపడి ఈరోజు తన మానసిక స్థితి బాగోలేని తరుణంలో ఆ కారు వేసుకొని డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ రోజు కూడా ఆత్మహత్య చేసుకోవడానికే తను సంసిద్ధమయ్యే రోడ్డెక్కాను అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే అనంతరం జరిగినటువంటి ఆ గాయాలు మాత్రం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. తలకు తగిలినటువంటి ఆ గాయం మాత్రం ఈరోజు ఫైండ్ అవుట్ అవుతుంది. వైద్యులు కూడా నిర్ధారించారు, బ్లీడింగ్ కనుక పెరిగినట్టయితే ప్రాణానికే హాని ఉంటుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈరోజు మాత్రం మాధురి 10 రోజుల పాటు ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటానన్నటువంటి వీడియో పోస్ట్ చేయడం ప్రతి ఒక్కరు కూడాను కలత చెందుతున్నారు. ఎందుకంటే ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏ మహిళకి రాకూడదు. ఆమెకి ఇటువంటి తన ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఆమెను వెంటాడడం మాత్రం ఆమె ఫ్యామిలీకి అదేవిధంగా పిల్లలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు వారు కూడా కూతురికి వచ్చినటువంటి కష్టంపై చాలా మదన పడుతున్నారు. ఆమెకి అంటే దుబార్సీని కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నటువంటి వాణికి ఈరోజు ఆమెకు కష్టం వచ్చినప్పుడు మాత్రం శ్రీనివాస్ ఆమెను కనీసం వెళ్ళి పలకరించే పరిస్థితులు పరిణామాలు లేకపోవడంతో మాత్రం మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మనసుకు తగిన గాయడంతో పాటు
తలకు తగిలినట్టు ఆ బలమైన గాయం బ్లీడింగ్ లోపల అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రెస్ట్ ఆవశ్యకత ఉంది. రెస్ట్ తీసుకోకపోతే మాత్రం చికిత్స చేయమని వైద్యులు తేల్చి చెప్పడంతోనే ఈరోజు మాత్రం ఆమె 10 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్టు పోస్ట్ మాత్రం చేయడం మాత్రం జరిగింది. రోహిత్. రైట్ సత్యం. దివ్యల మాధురి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అని మాధురి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటున్నానని మాధురి అంటున్నారు. బ్లడ్ క్లాట్ అయి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, మీ అందరినీ బాగా మిస్ అవుతాను, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అని మాధురి చెప్తున్నారు. మళ్ళీ వచ్చాక అందరినీ కలుస్తాను, అందరితోనూ వివరంగా మాట్లాడతాను మాధురి అంటున్నారు. ఒకసారి మాధురి ఏం మాట్లాడారు చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్ట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్స్ స్ట్రెస్ తీసుకోమన్నారు, మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను, మీ అందరితో మాట్లాడతాను. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హాయ్ అండి.